అట్లాగే ముందుకు వచ్చేసి వచ్చే ఒక 2 నిమిషాలు ఆగండి, పర్లేదు ఆగండి. అండగా నిలిచిన బీసీ వర్గాల ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మన బీసీలని మాయపలికి మోసం చేసి మన ఓట్లతో గద్దెక్కిన తర్వాత ఇవాళ మనకి బీసీలు జరిగింది ఏందని మనం ఒకసారి చూసుకుంటే మన మీద దాడులు పెరిగిపోయాయి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 6,000 మంది పైగా బీసీల మీద దాడులు పెరిగిపోయాయి. అలానే మనం చూస్తే దాదాపు 600 మంది బీసీల మీద వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మనందరినీ కూడా మానసికంగా శోభకు గురి చేశారు. అలానే 80 మందికి పైగా బీసీల మీద హత్యకు గురయ్యారు. ఇవి చేసింది ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన బీసీ నాయకత్వాలు, అలానే బీసీ సోదరులు ఇలాగా కేవలం మనల్ని ఓట్ల కోసమే మన ఓట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత మన మీద దాడులు పెరిగిపోయాయి. మన ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. అలానే మనల్ని మళ్ళీ కూడా మనం అందరం కూడా ఆర్థికంగా చితికిపోవడానికి, సామాజికంగా చితికిపోవడానికి, అలానే రాజకీయంగా చితికిపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగం అన్నారు. గతంలో ఎలక్షన్లో హామీ 2019లో హామీ బీసీకి అన్ని వర్గాలకి 140 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నాడు. అధికారం చేపట్టిన తర్వాత కేవలం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత బడ్జెట్ లో ₹1 అంటే ₹1 కూడా మన బీసీల కోసం కేటాయించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం కనీసం అక్కడ కార్పొరేషన్ లో చైర్స్, టేబుల్ కొనుక్కోవడానికి కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఇవాళ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు రాష్ట్రంలో పనిముట్లు ఇవ్వడానికి, అలానే బీసీ సప్లైన్ ద్వారా మనం బీసీ కాలనీకి రోడ్లు ఇచ్చాం. అలానే పిల్లలు పెళ్లికి కానికి ఇచ్చాం. అలానే మనం ఏదైనా వ్యాపారాలు పెంచుకోవాలంటే దానికి అవసరమైన సబ్సిడీ లోన్లు కూడా తెలుగుదేశం పార్టీ కల్పించింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు వచ్చే అన్ని కూడా తీసేశాడు. తీసేసింది కాక కేంద్రం మన కోసం ఇచ్చిన 79 కోట్ల రూపాయల బీసీ సప్లై నిధులు కూడా జనరల్ ఫండ్ లో కలిపేసి ఇవాళ బీసీలకి తీవ్రమైన అన్యాయం చేశారు. మళ్ళీ కూడా ఇవాళ మన ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకంతో మన ముందుకు వస్తున్నాడు. ఇవాళ నా బీసీ అంటున్నాడు, నా ఎస్సీ అంటున్నాడు, నా ఎస్టీ అంటున్నాడు, నా మైనార్టీ అంటున్నాడు. ఆయనకి మనసులో లేని భావం ఇవాళ నోటి ద్వారా మన ముందుకు వస్తుంది. ఎందుకు వస్తుందంటే కేవలం మన ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నాడు. మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో మనం చూసాం కోవూరు నియోజకవర్గంలో బీసీ కాలనీ కోసం, బీసీ అభ్యున్నతి కోసం, బీసీ సంక్షేమం కోసం మా నాన్నగారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 1000 కోట్లకు పైన నిధులు మన కోసం తీసుకొచ్చారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఏ బీసీ కాలనీని అభివృద్ధి చెందలేదు. అలానే మన కోసం పనిముట్లు ఇవ్వట్లేదు, ఆదరణ పథకాలను తోడు చేశారు. వీటన్నిటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా 1982 నుంచి కూడా ఈనాటి దాకా కూడా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉన్నాము, ఉంటాం. నిజంగా ఈ కార్యక్రమానికి మరి పోవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి రావాలి మీరని చెప్పి నన్ను అడుగుతాం జరిగింది. ఎందుకంటే నాకు కాన్స్టిట్యున్సీలో కొన్ని మీటింగ్స్ ఉన్నాయి. అయినా సరే దినేష్ రెడ్డి గెలుపులో నేను కూడా భాగస్వాములు కావాలని చెప్పి రావడం జరిగింది. ఎందుకనంటే యువ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం ఉంది. యువకుల్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రకంగానే నాకు రాష్ట్ర అధ్యక్షుడిగా బేదా రవిచంద్ర యాదవ్ గారు ఉంటే నేను జిల్లా అధ్యక్షుడిగా కృష్ణా జిల్లాకి యువతకి పనిచేయడం జరిగింది. చాలా ప్రోత్సహించారు మమ్మల్ని అందరినీ. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బీసీలకి నిజమైన స్వాతంత్రం వచ్చిందనేది యథార్థమైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా.